గాయస్ మనం పోదాం అనుకున్న లక్నవరం పోలే, మనం ఎటు మేడారం పోతున్నాం. మేడారం రోడ్ చూసుకోండి, అసలు రోడ్డే లేదు. బ్యాక్ సైడ్ అయితే మొత్తానికి సైడ్ చూడండి, ఇంకా ఈ నుంచి 21 కిలోమీటర్స్ ఉన్నాయి. మేడారం పోయినాక జాతర చూపిస్తాను, జాతర అయితే చూసి ఎంజాయ్ చేసేయండి. కొంతమంది అయితే నడుచుకుంటూ పోతున్నారు. మనం అయితే ఫైనల్లీ మేడారం అయితే ఎంటర్ అయిపోయి మేడారం అయితే వచ్చినాం. చూడవచ్చు మేడారం ఫుల్ ట్రాఫిక్. మేము మేడారం వచ్చి ఎంతసేపు అవుతుంది అంటే 10-20 మినిట్స్ అవుతుంది. ఇంకా ట్రాఫిక్లోనే తిరుగుతున్నాం. ఇంకా ముందుందట 4 కిలోమీటర్స్ ఉంటుంది అన్నారు. మేము 1 కిలోమీటర్ వచ్చినా సురేష్ గారు చేసుకుంటే వాళ్ళతో మన సబ్స్క్రైబర్లు అట. మేమైతే మేడారం జాతరకు వచ్చినాం. పొద్దున్న నుంచి ఫుడ్ లేదు, ఏం లేదు. ఒక టిఫిన్ చేసి అయితే వచ్చినాం ముగ్గురం. టిఫిన్ చేసి ఐస్ చూడండి ఎంత రెడ్ అయినాయో. పోతున్నాం జాతరకు అయితే. సో ఫ్రెండ్స్, ఇంకా కిలోమీటర్ అయితే మనం రీచ్ అవుతాం. అంటే దగ్గరకు వచ్చిన ఇదే జంపన్న వాగు. మేడారంలో ఉండేది జంపన్న వాగు ఇదే. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. ఇంకా ముందు జాతర, ముందు కూడా పోయి చూపిస్తా. అంతకన్నా ముందు కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ జాతర చేసుకుంటా. ఒకటి కాదు. ఇంకా మనమైతే 1 కిలోమీటర్ వచ్చినాం. ఇంకా 1/2 కిలోమీటర్ పోవాలట. ఈ ట్రాఫిక్లో పబ్లిక్లో నడుస్తున్నాం. ఇంకెంత దూరం ఉందో క్రౌడ్ చూడండి. మేమైతే 2 కిలోమీటర్స్ వచ్చినట్టున్నాం. అదే జంపన్న వాగు నుంచి 2 కిలోమీటర్లు వచ్చినట్టున్నాం. ఈ ట్రాఫిక్లో ఈ పబ్లిక్లో ఎంత అనిపిస్తుంది. అదేంటి దానికి ఏదో ఇస్తా అంటే ఇక్కడ లైన్లో నిలబడ్డాం. మీరు రావాలి లేండి, మళ్ళా బాటిల్ నడవబట్టి అర్ధగంట అవుతుంది. ఇంతవరకు గుడి కాడుకోలే. ఇప్పుడు గుడి దగ్గరికి వచ్చినాం అనుకుంటా. ఇంకా ముందు క్రౌడ్ చూడండి, ఇక్కడ క్రౌడ్. గుడికి వచ్చినాం అర్ధగంట గంట నుంచి. ఎంట్రన్స్ కాట రష్ చూడండి ఎంత ఉందో. మేము అక్కడెక్కడి నుంచో మూల నుంచి వచ్చినాం. ఫుల్ పబ్లిక్ ఉంది. పబ్లిక్లో వీడియో చేయలేకపోతున్నాం. మనమైతే గుళ్ళకి వచ్చేసినాం. అయితే దర్శనం అయిపోయింది. మార్నింగ్ 9కి వస్తే ఇప్పుడు 7కి దర్శనం అయిపోయి బయటికి వచ్చినాం. ఇప్పుడు డైరెక్ట్గా బైక్ తీసుకొని మైబాద్. అయితే వ్యూ చూడండి, నైట్ ఘోరంగా ఉంది. మనం డే టైంలో జంపన్న వాగు ఎట్లుంది, నైట్ ఎట్లుంది. మన దర్శనం అయితే అంత అయిపోయింది. ఇప్పుడు పోవడే డైరెక్ట్.